అండి, గుడ్ మార్నింగ్. ఇదిగో నా గోరింటాకు అయితే ఇలా అయింది. ఈరోజు చాలా ఫ్రీగా ఉన్నాను, ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్సెస్ లేవు, పెట్టాలి అనే ఆలోచన లేదు. వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కోసం రెడీ అవుతున్నారు. సో దానికోసమే ఇంత ఫ్రీగా అయితే ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. మెయిన్గా ఏంటి అంటే ఒక చిన్న విషయము, అబ్బో చెప్పొచ్చిందిలే అనొచ్చు. 31st అనేది మారేది డేలో ఒక క్యాలెండర్లో ఒక డే మాత్రమే మారుతుంది. మన లైఫ్ మొత్తం మారిపోతుందా, మన లైఫ్ ఇక్కడితో ఎండ్ అవుతుందా, ఈరోజు చేస్తేనే ఎంజాయ్ లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటుంది కొందరి మైండ్ సెట్. సంవత్సరం అంతా దాచిపెట్టుకుంది ఈరోజు ఒక్కరోజు వృధా చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే తినాల్సింది ఫుడ్డే కదా. సో దాని దగ్గరికి వచ్చేసరికి మన దగ్గర మనీ అనేది ఉండవు. సో 31st కోసం ఎక్కడ లేని జర్నీలు చేసేసి స్పీడ్గా ఎంజాయ్ అంటే అది ఒక్కొక్కసారి మన లైఫ్కే ప్రాబ్లం అవుతుండొచ్చు. సో చెయ్యండి, నీకు ఏ ఎంజాయ్ తెలీదు, నువ్వు బయటికి వెళ్ళావు కాబట్టి నువ్వు ఇలా చెప్తున్నావు అనొచ్చు. బట్ నాకు తెలీదు, నిజంగానే ఏదైనా కొంచెం ప్రశాంతంగా మెల్లిగా చేయండి. ఎంజాయ్ అనేది ప్రశాంతంగా నీకోసం నువ్వు కేటాయించుకొని కొంచెం పీస్ఫుల్గా హ్యాపీగా నీకు నచ్చిన థింగ్స్ చేసినా అది ఎంజాయ్ అనిపిస్తుంది నా విషయంలో అయితే. బట్ అందరికీ ఉండకుండొచ్చు. ఎంజాయ్ చేయండి, అలానే ఫ్యామిలీ కూడా ఉన్నారని ఆలోచించండి. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టండి. మళ్ళీ రూపాయి ఖర్చు చేసినా కష్టపడి సంపాదించుకోవాల్సింది నువ్వే. ప్రయాణం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, ఏ రోజు లోకం అంతా ఎగిరేయాలి అన్నట్టుగా ఉండదు. మళ్ళీ రేపు రోజు అనేది ఒకటి వస్తుంది, మళ్ళీ ప్రయాణించాల్సింది నువ్వే కాబట్టి. సో నాకు ఎందుకు ఇది చెప్పాలి అనిపించింది. సో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. బాయ్ మరి.